ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 17వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం విశ్వశక్తులు మీ వైపు ఉన్నాయి. మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే మిథున రాశి వారికి ఈ రోజు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి? విశ్వశక్తులు మీ వైపు ఉండడానికి గల కారణాలు ఏంటి? మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది? ఉదయం నుండి రాత్రి వరకు ఎటువంటి ఫలితాలు మీరు అనుభవించబోతున్నారు? పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అయితే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. ఇక వీరికి అనేది పట్టుదల కూడా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 17వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకి చూస్తే గనక, ఈరోజు ఉదయం మిథున రాశి వారికి ఒక సత్తా, ఒక చైతన్యం, ఒక మేలుకవతో ఈరోజు మొదలవుతుంది. గమనించండి, చంద్రుడు తులారాశిలో విహరిస్తున్నాడు. బుధుడు మీ యొక్క రాశికి అనుకూల స్థితిలో ఉన్నాడు. అంటే ఈరోజు ఉదయాన్నే ఒక చిన్న సంతోషాన్ని కానీ, లేదా ఒక చిన్న శుభవార్తను కానీ వినే అవకాశం ఉంది. అది ఫోన్ కాల్ రూపంలో, మెసేజ్ రూపంలో కానీ, ఒక స్నేహితుడి యొక్క మాటల రూపంలో కావచ్చు. ఉదయం నుండి గంటలో మీ యొక్క మనస్సు కొంచెం భారంగా అనిపించవచ్చు. ఏదో చెప్పాలి అనిపిస్తుంది, కానీ ఏదో అడ్డుకుంటుంది అనే భావన మీకు రావచ్చు. అది శని గ్రహ ప్రభావం వల్ల. కానీ భయపడకండి, ఈ అడ్డంకి తాత్కాలికం మాత్రమే. మీరు ఒక్కసారి పనిపై దృష్టి పెట్టగలిగితే ఆ శక్తి మీ వైపు వాలిపోతుంది. అయితే శని మీ యొక్క రాశికి అధిపతి. ఈరోజు ఉదయం అతడు మిథున రాశి అనేది భావంలో ఇక సౌకర్యంగా ఉన్నాడు. దీని అర్థం మీ యొక్క మిత్ర బంధాలు, సామాజిక బంధాలు, టీం వర్క్లు బలపడతాయి. ఉద్యోగస్తులు అయితే గనక ఉదయాన్నే మీ యొక్క సీనియర్లతో మాట్లాడటం ద్వారా కొత్త ఆలోచన కానీ, లేదా కొత్త ప్రాజెక్టు కానీ ప్రారంభం అవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఉదయం డబ్బు ఖర్చుపై మీకు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీరు ఆన్లైన్ కొనుగోలు చేయాలి అనుకుంటే ఆలోచించి చెయ్యండి. కొన్ని అవసర ఖర్చులు జరిగే సూచన ఉంది. అయితే ఈ ఖర్చు మాత్రం తర్వాత లాభంగా మారుతుంది. కాబట్టి నిరుత్సాహం అవసరం లేదు. ఇక ప్రేమ బంధాల విషయానికి గనుక గమనిస్తే, ఉదయం స్నేహితుడు కానీ, లేదా ప్రియమైన వ్యక్తి నుండి మీకు కానీ చిన్నపాటి మెసేజ్ కానీ మీ యొక్క మనస్సు హాయిగా చేస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఈరోజు మరింత సంతోషంగా ఉంటారు. మీరు చెప్పకుండానే వారు మీ యొక్క భావనను గ్రహిస్తారు. ఇక మధ్యాహ్నం ఫలితాలు చూస్తే గనక, 12 గంటల నుండి 4 గంటల వరకు సమయం అనేది చాలా శక్తివంతమైంది సమయం. విశ్వశక్తులు మీ వైపు ఉన్నాయి అనే వాక్యం ఈ
సమయానికి సరిగ్గా సరిపోతుంది. సూర్యుడు మీ యొక్క 9వ భావం మీద తన దృష్టిని పెట్టాడు అంటే అదృష్టం మీకు వెనక నుంచి తోడుగా నిలుస్తుంది. ఈ సమయంలో మీరు చేపట్టే పనులు తప్పకుండా ఫలిస్తాయి. ఎవరైనా మీకు సమయం చేయడానికి ముందు వస్తారు, కానీ అన్ని ప్రదేశంలో మీరు ఇచ్చే ఐడియా అందరినీ ఆకట్టుకుంటుంది. చదువుకున్న విద్యార్థులకి కూడా ఇది చక్కటి సమయం. పరీక్షలకు పన్నాగం పన్నుతున్నారు. ఇక ఈ సమయాన్ని వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. ఇక ఉద్యోగం, వ్యాపారపరమైనటువంటి అంశాలు చూస్తే మీ యొక్క యాజమాన్యానికి ముందు మీరు చెప్పే మాట ప్రాధాన్యతను పొందుకుంటుంది. మీ యొక్క ప్రతిభ అందరి ముందు బయటపడుతుంది. అలాగే వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు కానీ లేదా కొత్త ఆర్డర్లు కానీ రావచ్చు. డబ్బు తిరిగి రాకపోవచ్చు, బయటపడకపోవచ్చు. భయపడకండి, సాయంత్రం ఆ సమస్య సద్దుమణుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మధ్యాహ్నం తర్వాత కొంచెం అలసట లేదా కొంచెం తలనొప్పి రావచ్చు. నీళ్లు ఎక్కువగా త్రాగండి. పాజిటివ్ మ్యూజిక్ వింటే మీ శక్తి పెరుగుతుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో ఒక సభ్యుడు మీ యొక్క నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చు, కానీ మీరు అస్సలు కోప్పడకండి. ఆ వ్యక్తి చెప్పేది ఆ తర్వాత మీకు మేలు చేసే అవకాశాన్ని కనిపిస్తుంది. ఈ సమయాన్ని మీరు మిశ్రమంగా ఉంటే కుటుంబ సౌఖ్యం కాపాడబడుతుంది. అలాగే ఇక సాయంత్రం ఫలితాలు చూస్తే 4 గంటల నుండి 8 గంటల వరకు మధ్యస్థ సమయం అనేది మిథున రాశి వారికి కొత్త వెలుగు సందేశం, ఒక కొత్త సంకేతాన్ని తీసుకొని వస్తుంది. మీరు ఈరోజు సాయంత్రం ఆకాశం వైపు చూడండి, ఏదో ఒక అంతర్గతం చెబుతుంది. ఇప్పుడు మార్పు దగ్గరలోనే ఉంది అని. సాయంత్రం సమయంలో శుక్ర గ్రహ మీ యొక్క రాశికి సహానుకూలంగా పనిచేస్తుంది. దీని ఫలితంగా ప్రేమ సంబంధాలలో సహానుకూల ఆధ్యాత్మిక ఆలోచనలు, సృజనాత్మక పెరుగుతుంది. మీరు కళ, సంకేతం లేదా రచనతో సంబంధం ఉన్నవారే ఈ సమయం మీకు మాయాజాలం లాంటిది. అలాగే ప్రేమలో ఉన్నవారికి మనసులో మాట చెప్పాలి అనుకుంటే ఈ సమయం ఉత్తమం. మీరు చెప్పిన మాటలు హృదయానికి తాకుతాయి. ఒంటరిగా ఉన్న మిథున రాశి వారు కూడా కొత్తగా పరిచయం పొందే అవకాశాలు ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. మీరు భవిష్యత్తులో మధురమైన బంధంగా మారిపోబోతుంది. ఇక ఆర్థిక స్థితి గమనిస్తే గనక సాయంత్రం 6 గంటల తర్వాత అనుకోకుండా డబ్బుకు సంబంధించినటువంటి మంచి వార్త వినే సూచన అయితే మీకుంది. మీర ఎదురు చూస్తున్నటువంటి రిఫండ్ కానీ, ఆఫర్ కానీ, బహుమతి కానీ మీకు వస్తుంది. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది